బుద్ధారం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పలుసా శేఖర్ గౌడ్ను కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. బుద్ధారం గ్రామ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ శేఖర్. బుద్ధారం సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సర్పంచ్గా నన్ను నియమించారు. గతంలో నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఎన్నో సామాజికమైన కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయంను పునర్నిర్మాణం చేయడం జరిగింది. గ్రామ ప్రజలు, యువకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరి సహకారంతో దాదాపుగా 8 లక్షల రూపాయలతో శివాలయాన్ని పునర్నిర్మాణం చేశాం. అదేవిధంగా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో చెరువులకు నీళ్ళు వచ్చినప్పటికీ కూడా మెట్ట ప్రాంతాలకు నీళ్ళు లేవు. ఆ మెట్ట ప్రాంతాల నీళ్ళ గురించి సింగిరెడ్డి నరేంద్ర గారితో కలిసి ఒక పెద్ద భారీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలతో సమకూర్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన ఒప్పించి మెప్పించి కాలు తోయించడం జరిగింది. ఇప్పుడు బుద్ధారం గ్రామంలో ఒక ఎకరా కూడా నీళ్లు లేనటువంటి ప్రాంతం లేదు. అది నిరంజన్ రెడ్డి గారి పుణ్యం అంటూ రైతులంతా విషయాన్ని గ్రామాభివృద్ధి సంఘంగా చేస్తూ ఆ చిన్న ఉన్నటువంటి బిల్డింగ్ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఫండ్స్ నిధులతో పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ శాంక్షన్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో గ్రంథాలయాన్ని ప్రవేశిస్తాం. సెకండ్ ఫ్లోర్లో రిసోర్స్ సెంటర్, తర్వాత పిల్లలకు స్టడీ అవర్స్గా, అంటే పిల్లలు బుద్ధారంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటారు. వాళ్లకు చదువుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం కావాల్సి ఉంది కనుక వాళ్లకు స్టడీ అవర్స్ కావాల్సినటువంటి అన్ని వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కాస్త కష్టపడినట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్షన్ కావడం జరుగుతుంది. అందుకు వాళ్లకు సరైన కోచింగ్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ప్రభుత్వంతో సంప్రదింపులు చేసేసి దాదాపు 5 ఎకరాల స్థలంతో ఒక గ్రౌండ్ కూడా నియమించాలని చెప్పి నేను అలా చేస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే బుద్ధారంలో కూడా బొడ్రాయి పండుగ గురించి ఎంతోమంది ఆశ పెట్టుకొని ఉన్నారు. నేను సర్పంచ్ గెలిచినట్టయితే మొట్టమొదటి పండుగ బొడ్రాయి పండుగని చేస్తాను. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో నేను పిహెచ్డి చేశాను. ఈ అత్యున్నతమైన చదువుతో పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలు కావచ్చు, యువకులను కావచ్చు ప్రోత్సహిస్తూ వాళ్లకు ఆదర్శంగా నిలవాలని నా ఉద్దేశం.